వెల్కమ్ టు 77 టీవీ. నా పేరు శ్వేత. గొలుగొండ మండలం సర్వసభ్య సమావేశంలో మాటల యుద్ధంతో వాడివేడి చర్చ. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది. ఎంపీపీ గజ్జలపు మాణికుమారి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు పలు సమస్యలపై అధికారులను నిలదీశారు. ఈ సందర్భంగా వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీలు మరియు కూటమి నాయకుల మధ్య కొద్దిసేపు మాటల యుద్ధం చోటు చేసుకుంది. రీ సర్వే ప్రక్రియపై తహసీల్దార్ కాకర నూకరాజు వివరణ ఇస్తుండగా వైసీపీ నేతలు అడ్డుతగిలి పాత విధానంలో సర్వే చేస్తున్నారా, మాజీ ముఖ్యమంత్రి కాలంలో చేసిన సర్వే తప్ప అంటూ ప్రశ్నించారు. దీనికి స్పందించిన నర్సీపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ రైతుల పాసు పుస్తకాలపై జగన్ చిత్రాలు ముద్రించారని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలు అందిస్తున్నామని తెలిపారు. దీనిపై వైసీపీ ప్రతినిధులు బొమ్మలు ఉన్నంత మాత్రాన భూములు ఎవరివి అయిపోతాయా అంటూ ఎదురుదాడి చేయడంతో సభలో వాగ్వివాదం చోటు చేసుకుంది. కొద్దిసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే ఎంపీడీఓ శ్రీనివాసరావు జోక్యం చేసుకుని సభను ప్రశాంతంగా కొనసాగించాలని కోరడంతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరం ఎంఆర్ఓ నూకరాజు మాట్లాడుతూ రీ సర్వే ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని, భూ సమస్యలు ఉంటే పరిష్కరిస్తామని తెలిపారు. వివిధ శాఖల అధికారులు తమ తమ నివేదికలను సమావేశంలో సమర్పించారు. ఇక ఏప్రిల్ 2తో సర్పంచ్ల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. అవాయషన్ని కేరకకెతారు అనుమానము నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సందర్భంగా ఎంపీపీ మాణికుమారి సర్పంచులు ప్రజాసేవను కొనసాగిస్తూ మరింత ఉన్నత స్థానాలను చేరాలని సూచించారు. తర్వాత సర్పంచులను సాలువాలు కప్పి ఘనంగా సత్కరించి మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఎస్వి గిరిబాబు, వైస్ ఎంపీపీలు సుర్ల ఆదినారాయణ, జక్కు నాగమణి, కోఆపరేటివ్ సంఘాల అధ్యక్షులు, అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం రేపు మనకి ఏప్రిల్ 1 నుంచి బీబీజీ రామ్జీగా పేరు మార్పు చేయడం అనేది చట్టం చేశారండి. అయితే దీనిలో మనకి ఎప్పుడు ఉండే పనులన్నీ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ మనకు 1 వీక్ నుంచి అందరికీ తెలిసిన విషయమే, ఫేస్ యాప్ ద్వారానే మనకి ఫొటోస్ అనేవి అవుతున్నాయి. అంటే ఈకేవైసీ గతంలో చేయించడం జరిగింది, మీ అందరికీ తెలుసు. అది జనరల్ కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏదైతే మనకి పెన్షన్ ఇస్తున్నప్పుడు ఐస్ కన్ఫర్మేషన్ చేసుకుని ఇస్తున్నారు, అదేవిధంగా మనకి ఇప్పుడు ఫోటో సైట్లో మనకి వర్క్ సైట్లో కంపల్సరీగా ఎవరైతే మనకి ఈకేవైసీ చేయించుకున్నారో ఆ పర్సన్ అనేవాడు ఉంటేనే, ఆ వర్క్ సైట్లో వాళ్ళ ఫోటో అయితేనే మనకి అటెండెన్స్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఇది కూడా ఏంటంటే గతంలో మనకు కొంచెం సడలింపు ఉండేదండి. ఒకసారి ఫోటో తీసిన తర్వాత కొన్ని సందర్భాల్లో సెకండ్ ఫోటో లేనప్పటికీ కూడా పేమెంట్ అనేది అయ్యేది. ఇప్పుడు అలా కాకుండా 4 అవర్స్ గ్యాప్లో, అంటే ఉదయం 6 నుంచి మనకి 7 లోపు అనేది యాప్ ఓపెన్ అవుతుంది. ఎన్ఎంఎస్ అనేది మనము ఈ 7 గంటలు పెట్టేసినట్టయితే ఫస్ట్ ఫోటో సెకండ్ ఫోటో మళ్ళీ 4 అవర్స్ గ్యాప్లో మనకి 11 గంటలకి 11 దాటిన తర్వాత అవుతుందండి. సెకండ్ ఫోటో అయితే మాత్రమే మనకి పేమెంట్ అనేది జనరేట్ చేయడానికి అవుతుంది. అంటే ఎక్కడైనా ఇంకా మనకి అంటే చెన్నైలో, హైదరాబాద్లో, బెంగళూరులో ఎలా ఉంటున్న వాళ్ళు కూడా గతంలో మనకి జాబ్ కార్డులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈకేవైసీ చేయించుకోలేదు చాలా వరకు. ఆ చేయించుకోకపోవడం వల్ల ఇప్పుడు ఏమైందంటే రేపన్న రోజున వాళ్ళు ఎవరైనా మళ్ళీ సొంత గ్రామాలకు తరలి వచ్చేసి పనులకు వెళ్ళాలి అంటే ఈకేవైసీ మళ్ళీ చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రస్తుతానికి అది ఈకేవైసీ అవుతుందండి. ఎవరైనా అలా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే ఇప్పుడు కూడా మనం చేయించుకోవచ్చు. అలాగే మనకి ఒక ఫ్యామిలీలో 4, 5, 6 ఉన్న ఫ్యామిలీస్ కూడా ఉన్నాయండి. చాలా వరకు ఇప్పటికే మేము కార్డులని వేరు చేయడం అయింది. మనకి రేషన్ కార్డు ప్రాప్తికి ఒకవేళ ఒకే జాబ్ కార్డులో 2 ఫ్యామిలీస్ ఉంటాయి. అత్తగారు, మామగారు, అలాగే కొడుకు, కోళ్ళు అలా ఉన్నట్లయితే ఇద్దరికి వేరువేరుగా జాబ్ కార్డులు అనేది తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అదేవిధంగా మనకి ఇప్పుడు ఈ బీబీజీ రామ్జీలో ఏదైతే మనం కొత్త చట్టంలో వెళ్ళబోతున్నామో దానిలో కంపల్సరీ అటెండెన్స్ అనేది అయితే మాత్రం ఇంకా కేసీఆర్ ద్వారాగానే అవుతుందండి. వర్క్స్ అనేవి గ్రామ పంచాయతీలో ఎప్పుడో తీసుకొని మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు ఈ ప్రాసెస్ అంతా మామూలే. కాకపోతే కొంచెం పంచాయతీ లెవెల్లో శాచురేషన్ మోడ్లో చేయాలనేది గవర్నమెంట్ ఉద్దేశం. ఆ శాచురేషన్ మోడ్లో చేసేటప్పుడు మన పంచాయతీ లెవెల్లో ప్రజాప్రతినిధులు, గ్రామ
పెద్దలు అలాగే లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కలిసి కూర్చుని ఆ గ్రామానికి ఇంకా ఏమేంటి మనం సదుపాయాలు కలిగించాల్సి ఉంది, ఇంకా ఏమేమి పనులు చేసుకోవచ్చు అనేది కూర్చుని చర్చించుకుని తీర్మానం చేసుకుని మన ప్రపోజల్స్ అనేవి పంపించుకోవడం అనేది అవుతుంది సార్. అయితే ఇప్పటి వరకు మన కుటుంబానికి 100 రోజులు అనేది ఇస్తున్నాము. బీబీజీ రామ్జీలో ఒక కుటుంబానికి 125 రోజులు అనేది మనకి పెంచడం జరిగింది. ఇంకా ప్రతి కుటుంబానికి కూడా ఒక ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల పథకం అనేది కల్పిస్తారు సార్. థ్యాంక్ యూ. మన ముఖ్య గౌరవ ఎంపీపీ గారికి, వైస్ ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, చైర్మన్ గారికి, ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీటీసీలు, సర్పంచ్లకు, మండల అధికారులకు, పత్రికా విలేకరులకు నా నమస్కారాలు. మన గొల్గొండ మండలంలో టోటల్ హౌసెస్ శాంక్షన్ అయింది 1431 హౌసెస్ శాంక్షన్ అయింది. అందులో మొదలుపెట్టిన ఇల్లులు 1367 మొదలుపెట్టి 2019 నుండి 24 వరకు 643 ఇల్లు పూర్తి చేశారు. తర్వాత జూన్ 2024 నుంచి ఈ రోజు వరకు 399 ఇల్లు పూర్తి చేశారు. మొత్తం మనం 1042 ఇల్లు పూర్తి చేసాం ఈనాటికి. ఇంకా మనకు ఇన్ ప్రోగ్రెస్లో 325 ఇల్లులు ఉన్నాయి. వాటికి కూడా మనం ప్రతిరోజు డోర్ టు డోర్ మోటివేషన్ మరియు ఫోన్ కాల్స్ ద్వారా ప్రతి లబ్ధిదారులకు ఈ సెప్టెంబర్ 30 నాటికల్లా పూర్తి చేసుకోవాలని చెప్పేసి వాళ్ళకి ప్రతి ఒక్కరికి మోటివేషన్ చేయడం జరుగుతుంది. మేడం 2029 ఈ లేదు మేడం, అదే ఇప్పుడు మనం రన్ అవుతుంది. అవునండి. 2029 జూన్ 24లో శాంక్షన్ అయిన 1186 ఇల్లులకి మనం 21,35,00,000 ఖర్చు చేశాము. 21,35,00,000 శాంక్షన్ అయింది. అందులో లబ్ధిదారులకు మేము పేమెంట్ ఇచ్చినవి 15,89,00,000. ఇంకా పెండింగ్ మనకు ఉన్నది 5,46,00,000 పెండింగ్ ఉంది. అందులో ఈ గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్ వచ్చాక బిల్స్ మనం 399 ఆ సకాలంలో పూర్తవని ఇళ్ళకి 399 ఇళ్ళకి మనం పేమెంట్ ఇవ్వడం జరిగింది. అవి 98 లక్షలు పేమెంట్ చేశాము. ఏఎఫ్ఏ అమౌంట్ అని చెప్పేసి ఎడిషనల్ పేమెంట్ ఎస్సీబీసీలకి 50,000, ఎస్టీకి 75,000, పీవీటీజీకి ₹1,00,000 ఎడిషనల్ పేమెంట్స్కి 121 బెనిఫిషియరీకి 30 లక్షలు పేమెంట్ అందడం జరిగింది. అలాగే హౌసింగ్తో పాటు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా మనకు 922 బాత్రూమ్లు శాంక్షన్ అయింది. అందులో బేస్మెంట్ లెవెల్ 352 మంది లబ్ధిదారులకు 17 లక్షలు బిల్లులు ఇవ్వడం జరిగింది. అలాగే పూర్తయిన బాత్రూమ్లు 519 ఇళ్ళకి 62 లక్షలు కూడా పేమెంట్ చేయడం జరిగింది. ఎవరైతే బేస్మెంట్ లెవెల్లో ఇంకా ఉండి వాళ్ళు కంప్లీట్ చేసుకుంటారో వాటికి కూడా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా పూర్తయిన బాత్రూమ్స్ కూడా బిల్లులు పెట్టడం జరుగుతుంది. ఎన్ఆర్జీఎస్ ద్వారా మనకు టోటల్ లబ్ధిదారు 1188 లబ్ధిదారులకు మ్యాండేస్ 96,600 మ్యాండేస్. దానికి మనం 267,58,000 ఎలిజిబుల్ అమౌంట్. అందులో మనం 211,13,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇంకా మనకు 56,45,000 ఇంకా పెట్టడం జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో మనకు జరిగిన సర్వేలో పీఎంఏ గ్రామీణ ఆవాస్ 2.0లో మొత్తం 1,497 మంది లబ్ధిదారులకు సర్వే చేయడం జరిగింది. అందులో 917 మంది లబ్ధిదారులకు ఓన్ సైట్కి వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. సైట్ లేకుండా 582 మంది అప్లై చేయడం జరిగింది. అవి మనము ఎంఆర్ఓ గారికి ఇచ్చాము సార్. ఆల్రెడీ లిస్ట్ పాత ఎంఆర్ఓ గారికి 582 లిస్ట్ అందజేయడం జరిగింది. చూస్తూనే ఉండండి నిరంతర వార్తా స్రవంతి మీ 77 టీవీలో.